ఈ ధ్యానంలో ప్రభా మరి పాలిభాగస్తులైన ప్రతి బిడ్డకు మరి వాక్య సంబంధమైన పరిజ్ఞానం పెంపొందింప చేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ రాజుల 2వ గ్రంథం మనం ధ్యానం చేస్తూ 7వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 2 కింగ్స్కి వెళ్ళకముందు 2 క్రానికల్లో మనము 25 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. 25 చాప్టర్స్లో ఈ ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, వారి మధ్య ఉండే ఆ సంబంధాలు, వారి గురించి మనము వివరిస్తూ 25వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మరలా మనము రాజుల గ్రంథంకి వెనక్కి వచ్చాం. దానికి కారణం ఏంటంటే, ఈ రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త వారిరువురి గురించిన వృత్తాంతాలు కొన్ని మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో కనిపించవు. అనగా దినవృత్తాంతాల గ్రంథంలో మనము ధ్యానం చేసిన ఈ చరిత్రలో ఈ ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు, కానీ ఆ దినవృత్తాంత గ్రంథంలో ఆ ప్రవక్తల గురించిన వివరాలు అంతగా మనకు పొందుపరచలేదు. కానీ రాజుల 2వ గ్రంథంలో ఏలియా గురించి, ఎలీషా గురించి మనకు చాలా వివరించబడ్డాయి. కాబట్టి మనము ఈ 2వ రాజుల గ్రంథంలోనికి మనము వెళ్ళాం. అదే రీతిగా రాజుల 2వ గ్రంథానికి లేదా రాజుల గ్రంథానికి దినవృత్తాంతాల గ్రంథానికి ఉన్న డిఫరెన్సెస్లో, రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాలు అధికంగా కనబడతాయి. ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. దినవృత్తాంతాల గ్రంథంలో ద కింగ్డమ్ ఆఫ్ జూడా. ఇశ్రాయేలు రాజ్యము 2గా విభజించబడిన తర్వాత యూదా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాల గురించిన వివరాలు, వృత్తాంతము ఎక్కువగా మనకు దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తాయి. మరి ఇశ్రాయేలు రాజుల గురించి, వారి యొక్క జీవిత విశేషాల గురించి మనకు రాజుల గ్రంథంలో కనబడతాయి. ఆ ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో, ఇశ్రాయేలు రాజుల వృత్తాంతంలో ఈ దైవ వ్యతిరేక విధి విధానాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వారి మధ్య ఏలియా, ఎలీషా ఇద్దరు మనకు వారి పరిచర్య జరిగిస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, యూదా రాజులకు యెరూషలేము ఉంది. యెరూషలేము ముఖ్య పట్టణం కాబట్టి అక్కడ దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు. కాబట్టి దేవాలయ సంబంధమైన పరంపర, ట్రెడిషన్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి కొంత ఆ యూదా రాజ్యంలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన ప్రజలు కానీ, రాజులు కానీ కనబడతారు. ఆల్మోస్ట్ అబౌట్ 20 కింగ్స్ యూదా రాజ్యంలో కనబడితే వారిలో 9 మంది దాదాపుగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. 11 మంది వికెట్గా ఉంటారు. కొంతమంది మధ్యలో మారిపోయిన వారు ఉంటారు. వేరాజ్ ఇశ్రాయేల్ రాజుల్లో 20 మంది రాజులు, 20 మంది కూడా దైవ వ్యతిరేకులే. ఆల్ ద కింగ్స్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ వికెట్. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రవక్తల ఒక ఆవశ్యకత కనబడింది. కాబట్టి షోమ్రోన్లో ఇశ్రాయేల్ క్యాపిటల్గా ఉండగా అక్కడ ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మరి ఆ ప్రాంతంలో ఉండడం, వారి మధ్య సంచరించడం, మరి వారికి హెచ్చరికలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం అన్నది మనకు కనబడుతుంది. ఆ విషయాలు మనకు రాజుల గ్రంథంలో కనబడుతున్నాయి. కాబట్టి దినవృత్తాంతాల గ్రంథంలో 25 దగ్గర మనం ఆపేసి వెనక్కి వచ్చాం. ఎందుకంటే 2 ప్యారలల్ చరిత్రలు, ఇది యూదా చరిత్ర, ఇది ఇశ్రాయేల్ చరిత్ర. కాబట్టి 2 ప్యారలల్ చరిత్రలో ఇశ్రాయేల్ చరిత్రను కూడా మరి ఆ క్రోనాలజికల్ ఆర్డర్లోకి తీసుకురావాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ బ్యాక్. సో 1 కింగ్స్లో మనము ఏలియా గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 1 కింగ్స్లోనే 2 కింగ్స్లో ప్రారంభ 2nd చాప్టర్లో ఏలియా నుంచి ఎలీషాకు మిషన్ ట్రాన్స్మిట్ కావడం మనం చూసాం. ఎలీషా ప్రవక్తగా కనిపించడం మనం చూసాం. ఆ తర్వాత 4వ అధ్యాయంలో షూనేమి రాయలు ఆమె కుమారుణ్ణి, ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వడం, ఆ కుమారుడు చనిపోతే బాగు చేయడం, అది 2 కింగ్స్ 4th చాప్టర్లో మనకు కనబడుతుంది. 5th చాప్టర్లో సిరియా వాడైన నయమాను బాగు చేయడం అనేది మనకు కనబడుతుంది.
అదే రీతిగా 6వ అధ్యాయంలో ఎలీషా చేసిన కొన్ని అద్భుతాలు, వాటితో పాటుగా ఇశ్రాయేలు రాజుకు సిరియా రాజుకు మధ్య కలిగిన యుద్ధాలు, అదే రీతిగా 6వ అధ్యాయం చివరిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ కరువు వచ్చినప్పుడు గాడిద తల ఎలా ఎంత కమ్ముడిపోయింది, అదే రీతిగా పక్షుల రెట్టను వారు కొనుక్కొని తిన్నారు అన్నది ఆ కరువు యొక్క తీవ్రతను మనం 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరు స్త్రీలు వచ్చి మేము నిన్న నా బిడ్డను చంపుకుని తిన్నాము, ఈరోజు తన బిడ్డనిమ్మంటే దాచుకుందని చెప్పేసి ఇద్దరు కలిసి రాజు దగ్గరికి రావడం అది చూసాం. మరి బహుశా బిడ్డలను చంపుకొని తినడం కాదు కానీ ఆ కరువు వల్ల బిడ్డలు చనిపోయి ఉంటారు. సో దే మైట్ హ్యావ్ వాంటెడ్ టు ఈట్ ది డెడ్ బాడీస్ ఆఫ్ దెర్ ఓన్ చిల్డ్రన్. దాని యొక్క ప్రాఫెసీ కూడా నేను గత క్లాస్లో నేను చెప్పాను. అనగా ప్రొఫెటికల్గా దేవుడు చెప్పిన మాటలు, అలా బిడ్డలను చంపుకొని తింటారన్న మాటలు ప్రొఫెటికల్గా కూడా నేను చూపించాను. ఆ తర్వాత ఈ కరువుకు కారణం ఎలీషా అనే భావన ఇశ్రాయేల్ రాజుకు కనబడుతుంది. ఎలీషా అని చెప్పేసి ఎలీషాను చంపాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఇది నేపథ్యం. మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది కాబట్టి కొంత నేను చరిత్ర వెనక్కి చెప్పడం జరుగుతుంది. సో దేర్ ఇస్ ఎలీషా పరిచర్య కంటిన్యూ అవుతుంది. ఇది ఇశ్రాయేలు రాజ్యంలో జరుగుతున్న సంఘటనలు, జాగ్రత్తగా గమనించండి. సో క్రానికల్స్లో ద కింగ్డమ్ ఆఫ్ జూడా అండ్ దేర్ కింగ్స్లో ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ దేర్ కింగ్స్. ఓకే, సో కాబట్టి రాజుల గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజుల చరిత్రలు ఈ ప్రవక్తలు కనబడతారు. మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ ఇద్దరు రాజుల మధ్య వియ్యం అందుకోవడం కానీ సంబంధాలు కానీ ఇద్దరు కలిసి ఉన్న ఆ అనుభవాలు అక్కడ ఇక్కడ కనబడతాయి, అక్కడ ఇక్కడ కూడా కనబడతాయి. ఆ విషయాలు కూడా నేను వీళ్ళ టైం పర్మిట్ చేస్తే నేను చూపిస్తాను. సో దెర్ ఆర్ సమ్ cases where the kings of Judah and kings of Israel got together and goes war with their enemies. అవి రెండు గ్రంథాల్లో కూడా మనకు లిఖించబడ్డాయి. సమ్ ఇన్ఫర్మేషన్ వేరియేషన్ ఉంటుంది, బట్ స్టిల్ ఇద్దరు రాజుల గురించి, ఆ రాజుల మధ్య ఉండే సంబంధాల గురించి, వారి మధ్య కలిగిన కొద్ది వివిధ అనుభవాల గురించి రెండు గ్రంథాల్లో కూడా వ్రాయబడతాయి. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ 7th chapter 2 Kings 7th chapter. సో 6వ అధ్యాయంలో కరువు ఉంది. కరువు కారణం ఏంటంటే సిరియా సైన్యము ప్రాకారములు చుట్టుముట్టాయి. సో ఆ దేశంలోనికి ఎవరు రావటానికి పోవటానికి అవకాశము లేని పరిస్థితులు, కాబట్టి వారు తమ బిడ్డల్ని చంపుకొని తిరిగే ఆ పరిస్థితి కలుగుతుంది. మరి ఆ తర్వాత చివరి మాట మనం 6వ అధ్యాయం చివరి చూస్తే, ఆ దూత అంతటి రాజు, ఈ కీడు యెహోవానది, ఇక నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు కీడు ఎందుకు పంపించాడండి? దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి, దైవ వ్యతిరేక విధి విధానాలు ఉన్నాయి కాబట్టి, విగ్రహారాధనకు వెళ్ళారు కాబట్టి, దేవుణ్ణి ఆయాసపరిచారు కాబట్టి. బైబిల్ గ్రంథ చరిత్రలో న్యాయాధిపతుల కాలంలో కానీ ఆ తర్వాత రాజుల కాలంలో కానీ చాలాసార్లు దేవుడు తన ప్రజల మీదికి ఇతరులను ప్రేరేపించాడు. ఫర్ దట్ మ్యాటర్ బాబిలోనియన్ నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని నిర్మూలన చేశాడు. కారణం ఏంటి? దేవుడు అనుమతించాడు కాబట్టి. వారికి చెప్పాడు. 2 Chronicles 36 chapterలో చాలా స్పష్టంగా ఉంటుంది. పెందలకడ లేచి ప్రవక్తలు పంపిస్తే వాళ్ళు మాట వినకుండా ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. కాబట్టి దేవుడికి పట్టరానంత కోపం వచ్చేసింది. సో హీ అలౌడ్ నెబుకద్నెజర్ టు గో అండ్ డిస్ట్రాయ్. ఆ దేవాలయాన్ని డిస్ట్రాయ్ చేయకముందు ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను నా మందిరాన్ని విడిచాను అంటాడు. సో దేవాలయంలో ఉన్న దేవుడు విడిచిపెట్టిన తర్వాత అది ఆలయం అయింది కావని దేవాలయం కాదు. సో నెబుకద్నెజర్ డిస్ట్రాయ్ చేసింది దేవాలయాన్ని కాదు, ఆలయాన్ని. సో దేవాలయానికి, ఎందుకంటే దేవుడు లేడు అక్కడి నుంచి. సో ఆ అనుమతి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో కూడా చాలాసార్లు దేవుడు దైవ వ్యతిరేకమైన విధి విధానాలు. సో నేటి మన కాంటెక్స్ట్లో కానీ
ఇండియన్ కాంటెక్స్ట్లో కానీ ద వరల్డ్ కాంటెక్స్ట్లో కానీ వై దేవుని ప్రజల మీదకి లేకపోతే దేవుని నామాన్ని ధరించిన ప్రజల మీదకి హింసలు వస్తున్నాయంటే ఆ ప్రజలు దేవుని విడిచిపెట్టారు కాబట్టి. ఆ ప్రజలు దేవుని ప్రజలు దేవుని పట్ల నమ్మకత్వాన్ని కానీ విశ్వాసాన్ని కానీ విడిచిపెట్టారు కాబట్టి. టు కంపేర్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, క్రైస్తవులు అని నామకరణం పెట్టుకున్నప్పుడు క్రీస్తును కలిగిన వారు, క్రైస్ట్ ఇన్, క్రీస్తుని కలిగిన వారు. సో క్రైస్తవులు అని నామకరణం పెట్టుకొని క్రీస్తును కలిగిన వారమని చెప్పుకుంటూ క్రీస్తును కలిగి ఉండకపోతే ఎవరికి అవమానం? సో దేవాలయంలో ఉన్న దేవుడు వెళ్ళిపోతే ఆలయం పడగొట్టబడింది. క్రైస్తవుల్లో ఉన్న క్రీస్తు లేకపోతే ఏమవుతుంది? అది దేవాలయము, దేవుడు లేని ఆలయం అయింది కాబట్టి ఈ రీతిగా మనం కూడా క్రీస్తు లేని వారమైనప్పుడు మనము నామకార్థ క్రైస్తవులమే, కానీ మనలో క్రీస్తు లేడు. సో వై దిస్ సఫరింగ్స్ అండ్ పర్సిక్యూషన్స్? దేవుడు మన మాట, మన ప్రార్థన ఎందుకు ఆలకించడం, ఎందుకు శ్రమలు దేవుడు అనుమతిస్తారంటే కారణం ఏంటంటే వీఆర్ క్రిస్టియన్స్ బట్ నో క్రైస్ట్ ఇన్ us. ఇఫ్ వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం అయితే నా ద్వారా, నా మాటల ద్వారా కాదు, నా ప్రసంగాల ద్వారా కాదు, నా ప్రవర్తన ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. 451 సామ్ ఉందండి, సర్వచిత్తంబు నీదేనే అనే కీర్తనలో అందరూ నాలో క్రీస్తును చూడ. సో వీఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రైస్ట్ హూ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ 2000 years బ్యాక్. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించిన క్రీస్తుకు మనము ఈనాటి ప్రతిబింబాలం, అద్దాలం, మనం మిర్రర్స్. మన ద్వారా క్రీస్తు ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి, ప్రచురించబడాలి. సో ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు వికెట్నెస్తో. దైవుని విడిచినప్పుడు దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాల. కానీ దేవుడిలోని గుణలక్షణం ఏంటంటే దేవుడు అనుమతించే శ్రమలన్నీ కూడా మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని మార్చడానికి. మనల్ని శిక్షించడానికి కాదు, మనం మార్చడానికి. ద సేమ్ గాడ్ ఆయన జాలి, దయా, కరుణామయుడు, ఈ టైటిల్స్ అన్నిటి నేపథ్యంలో హీ రిపెంట్స్ వెన్ వి రియలైజెస్ దట్ అవర్ మిస్టేక్స్. ఇంకో మాట చెప్పంటే వెన్ వీ రిపెంట్ హీ ఆల్సో రిపెంట్స్. తాను చేయదగిన కీడు నిమిత్తం ఆయన పశ్చాత్తాపడను అంటాడు. ఆయన పశ్చాత్తాపడు అనగా మనము తప్పైపోయింది ప్రభు అని తప్పడితే ఆయన కూడా సరేలే పోండి అంటాడు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇక్కడ ఈ 7th చాప్టర్లో వచ్చేసరికి మొదటి భాగం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, అంటే అంతకుముందు ఏమన్నాడు, ఈ కీడు యెహోవా కింద, ఇక నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవాలంటే ఎలీషా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చింది మనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకును ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా చూచెదవు కానీ దాన్ని తినుకుందువు గాక అని చెప్పాను. సో దేవుని ఉగ్రతను భరిస్తున్న ఆ పట్టణం, వారి మధ్యకు ఆ కరువు ఉంది, ప్రాకారంలో మూయబడ్డాయి, ద్వారాలు మూయబడ్డాయి, బయట నుంచి ఎటువంటి ఆహారము వచ్చే అవకాశాలు లేవు, లోపల వారికి ఆహారం లేదు. కాబట్టి ఇటువంటి కరువులో దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా నేను ఎందుకు దేవుని ఆశ్రయించాలంటూ రాజు ప్రశ్నించినప్పుడు ప్రవక్త అంటాడు, యెహోవా మాట ఆలకించు, జస్ట్ లిజన్ టు గాడ్. ఎందుకు నేను మాట వినాలంటే ప్రవక్త అంటున్నాడు, జస్ట్ లిజన్ టు గాడ్, వినవయ్యా మాట, దేవుని మాట వినవయ్యా అనే ఆ భావన ఆ ఎలీషా మాటల్లో కనబడుతుంది. చెప్తూ ఆయన ఏమంటే, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు, సో యూ విల్ హ్యావ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ బై టుమారో. అనగా దేవుడు తలుపులు మూశాడు, శ్రమను అనుమతించాడు, శత్రువుకు అనుమతించే అవకాశం ఇచ్చాడు, కరువును అనుమతించాడు. అదే దేవుడు మరలా ఏమన్నాడు, మీకు కావాల్సినంత ఇస్తాను అన్నప్పుడు అతను నమ్మలేదు. సో సిరియా సైన్యము చుట్టూ ఉంది, లోపలికి ఆహార పదార్థాలు వచ్చే అవకాశాలు లేవు, అలాగే బయట నుంచి లోపలికి వచ్చే అవకాశాలు లేవు, లోపల నుంచి బయటికి ఎవరు పోయి తెచ్చుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఆ సమయంలో ఒక బ్యాడ్ కౌన్సిలింగ్, వాడు ఏమంటాడు, ఒక రాజు ఎవరి మీద ఆనుకుని అంటే అర్థం ఏంటి,
ఆయన కుంటుడే అనుకోవడం కాదు, ఎవరి మాటలు వింటున్నాడో, ఎవరి కౌన్సిలింగ్ వింటున్నాడో, ఎవరు ఆ రాజుకు ఉపదేశిస్తున్నాడో. మనకు ఉంటారు కదండి సలహాదారులు ఉంటారు, ఆ సలహాదారుల ద్వారా ఇంత నష్టం వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక బ్యాడ్ సలహాదారుడు, వాడు ఏమంటే యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని. సో he speaks about the impossibility of God's provisions. అనగా ఫిజికల్ కండిషన్ చూస్తున్నాడు అక్కడ 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 ఫిజికల్ కండిషన్ పరిస్థితి ఏంటి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దేవుడి గ్రంథంలో చాలాసార్లు నీ దేవుడని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, వెన్ గాడ్ ప్రామిసెస్ సంథింగ్, దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు అకార్డింగ్ టు హిజ్ మెజర్ హీ గ్రాంట్స్. నన్ను బట్టి కాదు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు పీటర్ నువ్వు వెళ్ళి నీ దగ్గర ఆ కోట్ల ఆస్తి తీసుకెళ్ళి ప్రజలకు పంచిపెట్టమని చెప్పడు ఆయన, అది ఆయనే ఇస్తాడు. అది మనకు అర్థం కాదు. ముఖ్యంగా ఈ బ్యాడ్ కింగ్, వికెట్ కింగ్ యొక్క వికెట్ కౌన్సిలర్స్, వాళ్ళు దేవుని విడిచిపెట్టారు కాబట్టి దేవుని శక్తి, దేవుని ప్రభావం మీద వారికి నమ్మకం లేదు. కాబట్టి దేవుడు ఆకాశాన్ని, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మనకు తెలుసు కదండి. అంతకుముందు ఇశ్రాయేల్ చరిత్రలో, వారి పితరుల కాలంలో సముద్రం పాయలైంది. వెనక నుంచి ఫరో సైన్యం వస్తుంది, ముందు సముద్రం ఉంది, మధ్యలో ఇరుక్కుపోయారు. సో దే హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇంటర్వెన్షన్. దేవుడు జోక్యం తీసుకుని ఆ సైన్యాన్ని సముద్రంలో ముంచివేసిన అనుభవాన్ని, వారికి వీరికి మధ్య ఒక మేఘాన్ని ఉంచిన ఈ అనుభవాలన్నీ తెలుసు వారికి. బట్ స్టిల్ దే హ్యావ్ ఎ క్వశ్చన్. ఆ పరీక్ష మధ్యలో హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే ఈ భావన నేపథ్యంలో మరి ఆకాశపు తూములు విప్పిన, ఆకాశపందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అంటాడు. బైబిల్లో ఈ ఆకాశపు కిటికీల గురించి, ఆకాశపు తూములు లేకపోతే భూమి యొక్క అగాధ జలములు చెప్పగలరు ఎక్కడ? అది జలప్రళయం. నోవహు కాలంలో జలప్రళయంలో ఆకాశపు కిటికీలు, తలుపులు తెరవబడతాయి, పైనుంచి పోరింగ్, అదే రీతిగా భూమి లోంచి అగాధ జలములు, తూములు తెరవబడతాయి. సో ఇట్ వాజ్ అ హిస్టారికల్ రికార్డ్. అనగా వెనెవర్ దే వాంటెడ్ టు సే సంథింగ్ ఇంపాసిబుల్, వాళ్ళు ఏమంటే ఆకాశం తెరవబడ్డా కానీ జరగదండి, ఆకాశం నుంచి కృమ్మరించబడ్డా ఇది జరగదు అనే మాట వాడతాడు. సర్ప్రైజింగ్లీ ఇదే మాట మలాకి వాడతాడు. గుర్తొచ్చిందా మీకు? మలాకి గ్రంథంలో, మీరు నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ దశమ భాగంలో తీసుకునండి, మీరిచ్చి శోధిస్తే దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన. సో దేవుడు ఆకాశాన్ని ఎప్పుడు విప్పుతాడు? మనం గుప్పిలు విప్పినప్పుడు. ఈనాడు చాలా కుటుంబాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే మనం గుప్పిలు విప్పలేకపోవడం వల్ల ఆయన మన అవసరతలు తీర్చడం లేదు. సో ఇట్స్ ఎ ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్. సో ఈ అగాధ జలములు, ఆకాశపు తూములు, ఆకాశపు వాకిళ్ళు విప్పి టెస్ట్ మీ అంటాడు ఆయన మలాకి గ్రంథంలో. యు టెస్ట్ మీ, యు టెంప్ట్ మీ, శోధించండి అంటాడు. ఇచ్చి శోధించండి, నేను విప్పి అందిస్తాను అంటాడు. గుబ్బిలు విప్పండి, నేను ఆకాశాన్ని విప్పుతాను. సో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి, బ్యాడ్ కౌన్సిలర్ అంటాడు, దేవుడు ఆకాశం ముందు కిటికీలు తెరిచిన అలాగ జరుగునంటే దైవజనుడు అంటాడు, ఎవరు ఎలీషా అంటాడు, నువ్వు చూస్తావు కానీ ఎందుకంటే నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు. సో యూ విల్ విట్నెస్ బట్ యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. నువ్వు చూస్తావు కానీ దాన్ని తినకుందు అని అప్పుడు చెప్తాడు. సో 3rd verse onwards we find 4 lepers. 4 కుష్ఠరోగులు పట్టణపు గుమ్మము దగ్గర వారు ఉన్నారు. సో ఇశ్రాయేలు చరిత్రలో, ఇశ్రాయేల్ జీవిత విధానాల్లో కుష్ఠరోగం అనేది పాపానికి దేవుడు అనుగ్రహించిన శిక్ష. మిరియాము కానీ, ఉజియా కానీ, కొంతమంది హిస్టరీలో రాజులు ఉన్నారు కదండి,
నొసట కుష్ఠరోగం వస్తుంది రాజుకి, మిరియాము చెయ్యి. సో వాళ్ళు సమస్య ఎందుకు వచ్చింది దేవునికి. అలాగే గెహజీకి ఎందుకు వచ్చింది. సో కుష్ఠరోగం అనేది ఇట్ ఈస్ ఎ కర్స్ ఫ్రమ్ గాడ్ అన్నది వారి భావన. కాబట్టి వారు ఏం చేసేవారంటే టౌన్లోంచి ఎక్స్కమ్యూనికేట్ చేయబడేవారు. ఊరి వెలుపల వారు ఉండాలి, ఊరి వెలుపల ఉండాలి. ఏదైనా అవసరాన్ని బట్టి ఊరిలోనికి రావాల్సి వస్తే వారు మొత్తం గుడ్డ కంప్లీట్ కవర్ చేసుకొని నేను అపరిశుద్ధుణ్ణి అని అరుచుకుంటూ ఊర్లోకి వస్తే ఆ వ్యక్తిని రాళ్ళతో కొడుతూ ఉంటారన్నమాట. బతికితే బయటికి పోతాడు. ఏదైనా ఒక వస్తువు రావాలనుకుంటే మొత్తం ముసుగు కంప్లీట్ చేసుకుని అరుచుకుంటే వాళ్ళని నేను అపరిశుద్ధుడిని, అన్క్లీన్ అంటే అరుచుకుంటూ పోతే ఆ అరిసిన ప్రతిసారి రాళ్ళతో కొడుతూ ఉంటారన్నమాట. దట్ వాజ్ ది నేచర్. కాబట్టి ఇశ్రాయేల్ దేశం షోమ్రోన్లో ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు షోమ్రోన్లో ఉన్నారు. చుట్టూ సైన్యం ఉంది. మధ్యలో ఎవరున్నారు? ఈ కుష్ఠరోగులు ఉన్నారు. సో ఈ 4 కుష్ఠరోగులు వాళ్లకు ఒకరితో ఒకరు మాట, మనం ఇక్కడ చచ్చిపోవడం వరకు ఎందుకు కూర్చుండవలను, పట్టణంలోనికి పోదాం అనుకుంటామో, పట్టణం అందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదాము, ఇచ్చట ఊరక కూర్చుని ఇచ్చట చచ్చిపోదాం, పదండి సిరియన్ల దండుపేటలకు పోదాము, వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి ఎందు సిరియన్ల దండుపేటలోనికి పోవనని లేచి సిరియన దండు వెలుపలి భాగంకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. సో ఈ 4 కుష్ఠరోగులు వారు మాట్లాడుకుంటున్న ఈ మాటలు గమనిస్తే, మనం ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాం. టౌన్లోకి వెళ్తే వాళ్ళకే లేదు, అక్కడికి వెళ్ళా చచ్చిపోతాం. ఇటు సిరియన్ దండకి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఒకవేళ వాళ్ళకైనా జాలి ఉంది, వాళ్ళు ఏమైనా వేస్తే బతికే అవకాశం ఉన్నాయి కదా. లెట్ us హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. ఇక్కడ చచ్చిపోతాం, లోపల పైన చచ్చిపోతాం, అడుగుపైన చచ్చిపోతాం, కానీ అక్కడ కొద్ది కన్సిడరేషన్ ఉంది. కాబట్టి లెట్ us ట్రై అన్నది వారి భావన. వాస్తవం ఏంటంటే వారు ఆ ప్రాకారాల దగ్గర, ఆ గేట్ దగ్గర, గుమ్మం దగ్గర కుష్ఠరోగులు ఎందుకున్నారంటే, ఈ పట్టణంలో ఉన్నవారు వారి ఫుడ్ వేస్టేజ్, గార్బేజ్ అంటారు చూసారా, ఆ ఫుడ్ వేస్టేజ్, ఆ గార్బేజ్ని ఈ ఫోర్ట్ గోడ అవతలకి విసిరేస్తారు. చెత్తను గోడ అవతల విసిరేస్తారు. మనకు కూడా కొన్ని గృహాలు అది అవసరమే, అలవాటే కదండి, కాంపౌండ్ అవతల పడేయడం అనేది అలవాటు ఉంటుంది. సో ఆ గార్బేజ్లో ఆ వేస్ట్లోంచి ద బెస్ట్ కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. అందుకని వారు ఆ ప్రాకారం చుట్టూ కుష్ఠరోగులు ఉంటారట. ఎవడన్నా వేస్తాడేమో పట్టుకుందామని. కానీ అక్కడ పరిస్థితి ఏంటి? పక్షుల రెట్టనే వారు తింటున్నారు. టౌన్లో ఉన్న వాళ్ళకే ఆ గార్బేజ్ తింటుంటే వాళ్ళు ఇంకేం గార్బేజ్ చేస్తారు వీళ్ళకి. ఇట్ వాజ్ ది ప్యాథటిక్ సిచ్యుయేషన్, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడున్నా చచ్చిపోతాం. కాబట్టి లెట్ us గో అనేది. అందుకే వాళ్ళకే లేదు ఆహారము, ఇంకా మనకేం పెడతారు. సో ఒక మాటలో చెప్పాలంటే దెర్ వాజ్ నో గార్బేజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది టౌన్. చెత్తే లేదు, ఎందుకంటే చెత్త కూడా తింటున్నారు అన్నమాట. అటువంటి దౌర్భాగ్య దయనీయ స్థితిలో వారు ఉన్నారు. లాజికల్గా 2 విషయాలు నేను చెప్తానండి. 2 విషయాలు ఏంటంటే, ఈ షోమ్రోను పట్టణం చుట్టూ ఉన్న ఆ సైన్యం ఎవరి సైన్యం అండి? సిరియన్స్. అంతకుముందు సిరియన్ సైన్యాధికారి ఎవరు? నయమాను. నయమానుకి ఏ జబ్బు ఉండింది? కుష్ఠరోగం ఉండింది. సో కుష్ఠరోగాన్ని బాగు చేసి పంపిస్తే అదే సిరియన్లు ఇశ్రాయేలు మీదకి దండెత్తి ఎందుకు వచ్చారు? ఒకసారి ఆలోచించండి. వారి సైన్యాధ్యక్షుని యొక్క ఆ భయంకరమైన రోగాన్ని బాగు చేసి ఎలీషా బాగు చేసి పంపిస్తే మళ్ళీ ఆ సైన్యం వచ్చి వీళ్ళ మీదకి యుద్ధానికి ఎందుకు రావాలి? కారణం ఏంటంటే, నయమాను ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసిస్తాడు.
ఆ దేవుని గొప్పతనాన్ని విశ్వసించి ఇటువంటి దేవుడు మరొక దేవుడు లేడంటూ హీ వెంట్ బ్యాక్, వెనక్కి వెళ్ళి హీ స్టార్టెడ్ ప్రొక్లైమింగ్, హీ స్టార్టెడ్ విట్నెసింగ్. అదిగో నేను, నా కుష్ఠరోగం ఉండింది, నన్ను చూశారు కదా గత కాలంలో ఇశ్రాయేలు దేవుడు నన్ను కాపాడాడు, నన్ను చేసిన చెప్పేసి ఒక సాక్షిగా తిరగడం మొదలెట్టేసరికి అతడు ఆ దేశస్తులకు నయమాను ఇష్టం లేదు. అలాగే ఆ రాజు కూడా, ఎందుకంటే వాళ్ళంతా విగ్రహారాధికులు కాబట్టి, విగ్రహారాధిక ప్రపంచంలో ఈనాడు క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి? వై? మనం ఏం తప్పు చేసాం? ఏం నేరం చేసాం? ఎవరైనా హింసించామా, బాధించామా, దౌర్జన్యం చేస్తున్నామా, అరాచకాలు చేస్తున్నామా? ఎందుకు? సో ఈ నేపథ్యంలో బికాస్ నయమాను వెళ్ళి తాను ఎవరి ద్వారా బాగుపడ్డాడో ఆ దేవుని గురించి వారి దేశంలో ప్రకటించిన అనుభవాల మధ్య ఆ దేశస్తులకు కానీ రాజుకు కానీ, బహుశా నేను అనుకుంటాను ఆ తర్వాత నయమాను సైన్యాధ్యక్షుడిగా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి, ఎందుకంటే సైన్యాధ్యక్షుడు యుద్ధాలు చేయాలి. ఎవరి మీద చేయాలి? ఇదే ఇశ్రాయేలు మీద చేయాలి, ఇదే ప్రజల మీద చేయాలి. కాబట్టి సైన్యం నుంచి తప్పుకొని ఉంటాడు బహుశా. ఎందుకంటే ఆ తర్వాత మరలా నయమాను ఎక్కడ కూడా ఈ యుద్ధంలో కనిపించడు. వీళ్ళు పదే వస్తుంటారు వీళ్ళ మీదకి, ఈ యుద్ధంలో ఎక్కడ కూడా నయమాను కనిపించడు. సో he might have dropped from the army of Syrian. సో అక్కడ కుష్ఠరోగు, సిరియాలో ఉన్నటువంటి నయమాన్ అనే కుష్ఠరోగిని బాగు చేశాడు. ఇక్కడ ఈ నలుగురు కుష్ఠరోగులు. సో సిరియన్ దండులోనికి వెళ్దాం, వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం అనగా, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి ఆలోచించండి. అక్కడ టౌన్లో రానివ్వరు, పోయినా చచ్చిపోతాం. ఇక్కడున్నా చచ్చిపోతాం, అక్కడికి పోయినా చచ్చిపోతాం. కానీ అక్కడ కొంత బ్రతికే అవకాశం ఉంది. సో కంపారిటివ్లీ మన కాలబస్సులో నో డౌట్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు డై కదా. ఒక టైం వచ్చినప్పుడు మన ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు వన్ డే ఆర్ ది అదర్ వి ఆల్ విల్ డై, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ కానీ, రేస్ కానీ, ప్లేస్ కానీ, కాస్ట్ కానీ, ఇంకేదైనా కానీ వి ఆల్ గోయింగ్ టు డై. సో దట్ ఈస్ డామ్ ష్యూర్. అంటే ఈ కుష్ఠరోగుల నేపథ్యంలోంచి నేను ఈ మాట చెప్తున్నాను. అక్కడికి పోయినా చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, అక్కడ కూడా చచ్చిపోతాం. కానీ ఈ 3 ప్లేసెస్లో ఒక ఆప్షన్ ఎక్కడుంది? ఒక ఆప్షన్, అట్లీస్ట్ స్మాల్ హోప్ ఉంది. సో నేటి మన కాంటెక్స్ట్లో కూడా ఒక హైందవుడిగా ఉన్నా చచ్చిపోతాం, క్రైస్తవుడిగా ఉన్నా చచ్చిపోతాం, ఒక ముస్లింగా ఉన్నా చచ్చిపోతాం, ఎవరుగా ఉన్నా చచ్చిపోతాం. కానీ ఏ మతము ఇవ్వని ఒక హోప్ క్రైస్తవం ఇస్తుంది, ఒక హోప్ ఇస్తుంది. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి, ఎవరు ఇవ్వలేదు కాబట్టి, అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ హోప్. ఎందుకంటే నోబడి హ్యాస్ సీన్ బియాండ్ ద గ్రేవ్. సమాధికి అవతల ప్రపంచాన్ని ఎవరు చూచి ఉండలేదు కాబట్టి మనకు కనీసం ఒక హోప్ కానీ, ఒక ప్రామిస్ కానీ ఉంది. సో ఈ నలుగురు కుష్ఠరోగుల వృత్తాంతంలో ఉన్న ఆ సమస్య నేటి మన క్రైస్తవ ప్రొక్లమేషన్కి పరిచయం చేస్తే, సో వీ కెన్ జస్ట్ షేర్ ద హోప్. అట్లీస్ట్ ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో చచ్చిపోతాం, చావు మాత్రం కరెక్టే. బట్ క్రిస్టియానిటీ గివ్స్ సమ్ హోప్. అట్లీస్ట్ హోప్ ఉంది కదా, లెట్స్ గో. సో కుష్ఠరోగులు చేసిన పని అది కాబట్టి అక్కడికి వెళ్దాము అనే మాట. సో మనము అనగా మన ఈ క్రిస్టియన్ కాన్సెప్ట్లో అనగా ఇన్ కంపారిజన్, నేను ఇంకా స్టోరీలోకి పూర్తిగా వెళ్ళలేదు. యాక్చువల్లీ నేను 7th and 8th చాప్టర్స్ అన్నాను, కానీ వచ్చిన తర్వాత మార్కు చెప్పాను నేను 9 కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయని. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో అప్ టు దట్. సో 7, 8లోనే వెళ్ళిపోతానేమో, కంప్లీట్ చేస్తానేమో. 9th I may not be touching. I'm prepared even for 9th chapter also. That's a different issue. So ఈ క్రిస్టియన్ ప్రొక్లమేషన్ గురించి ఒక భక్తుడు కొంత ఎవాల్యుయేట్ చేస్తూ, వి ద క్రిస్టియన్స్
వి ద క్రిస్టియన్స్. ప్రతి ఆదివారం నాడు సృష్టిగా భోంచేస్తున్నాం. ఎక్కడ? ఇక్కడ. మంగళవారం వస్తాం భోంచేస్తున్నాం, బుధవారం వస్తాం భోంచేస్తున్నాం బైబిల్ స్టడీలో, శుక్రవారం వస్తాం భోంచేస్తున్నాం, సువార్త సభలు జరుగుతూనే పోతున్నారు, రివైవల్ సభ మీటింగ్ జరుగుతూనే పోతున్నాం, టీవీలు పెట్టుకుని అంటే అనగా మనమే తింటున్నాం కానీ ఆకలితో ఉన్నవాడికి పెట్టడం లేదు. ఆ నేపథ్యంలో ఒకళ్ళు అంటాడు, ఎవాంజలిజం ఈజ్ నథింగ్ బట్ ఎ బెగ్గర్ టెలింగ్ అనదర్ బెగ్గర్ వేర్ టు ఫైండ్ ద ఫుడ్. ఏ బెగ్గర్ టెలింగ్ అనదర్ బెగ్గర్, రే ఎందుకు ఎక్కడెక్కడ అడుక్కుంటావు, ఆడుందరు ఆ భోజనం, నేను పోయినా అక్కడ అడుక్కున్నాను, నాకు హాయిగా పెట్టారా పోరా అని చెప్పేసి. ఏ బెగ్గర్ టెలింగ్ అనదర్ బెగ్గర్ వేర్ టు ఫైండ్ ఫుడ్, దట్ ఈస్ ఎవాంజలిజం. ఎలా చెప్పగలవు? నువ్వు తిన్నావు కాబట్టి, నువ్వు తింటేనే చెప్పగలవు. అనగా వెన్ యూ రిసీవ్ ద గాస్పల్ గుడ్ న్యూస్ దెన్ యూ కెన్ షేర్, లేకపోతే నువ్వు చెప్పలేవు. సో ఈ అనుభవాల మధ్య, సో ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎ వార్నింగ్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ. నువ్వే 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 తింటుంటే స్పిరిచువల్ ఒబేసిటీ వస్తుంది మనకి. స్పిరిచువల్ ఒబేసిటీ, ఆ స్పిరిచువల్ ఒబేసిటీ బలం కాదు, వాపు. బలం కాదు, వాపు. కాబట్టి ఆ ఒబేసిటీ వల్ల ఏమందంటే కదలలేము, మెదల్లేము, కదలలేము, మెదల్లేము. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి అడ్డుగా ఉంటాం, వేరే వాళ్ళకు అవరోధంగా అడ్డుగా ఉంటాం. సో వీ మస్ట్ హ్యావ్, ఆ కొవ్వు తగ్గించుకోవాలి అంటాడు, ఆ వాపు తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? యూ నీడ్ టు గో, యూ నీడ్ టు గో, యూ నీడ్ టు గో, గో అవుట్ అండ్ షేర్. సో వీళ్ళు ఈ నలుగురు మాట్లాడుకున్న మాటలు చూస్తే, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చట చనిపోదాం, పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదాం రండి, వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగం వెతుకురాగా అచ్చట వారికి ఎవరు కూడా కనబడలేదు. సో చీకటి సమయంలో, రాత్రి వేళ చీకటి పడుతుండగా ఈ నలుగురు వెళ్ళారు. ఎందుకంటే పగలు వెళ్తే గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాయంకాలం వెళ్ళగానే అక్కడ వారికి ఎవరు కనబడలేదు. వై అన్నదానికి 6th verse చూడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజును ఐగుప్తుల రాజును బత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనను గుర్రములనను గాడిదలనను దండుపేటలో ఉన్న వాటినను ఏమీ తీసుకొనకే తమ ప్రాణం రక్షించుకుంటూ చాలని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్. మనకు గతంలో కూడా గిడియోన్ టైంలో కూడా 32,000 మంది ఉంటే ఇంతమంది వద్దంటాడు, 20,000 ఆగిపోతారు. మళ్ళీ 10,000 మంది అంటే 10,000 మంది ఇంతమంది వద్దంటే 300 అంటాడు. ఆ 300 మంది యుద్ధం చేశారా? దివిటిని పట్టుకున్నారు, కొండలు పట్టుకున్నారు, చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు, పారిపోయారు. సో దేవుడు యుద్ధం చేసిన చాలా చాలా సందర్భాల్లో రక్తపాతం కనబడదు. He drives the enemies out of fear. ఆ భయముతో ఆందోళనతో వాళ్ళు పారిపోయిన రీతిగా వాళ్ళు పొడుచుకొని చచ్చిన అనుభవాలు కనబడతాయి. న్యాయాధిపతుల గ్రంథంలో చాలాసార్లు ఆ విషయాలు మనకు కనబడతాయి. సో ఇక్కడ కూడా వారు అనగా ఇశ్రాయేలు రాజుతో పాటుగా మిగతా వాళ్ళు కూడా చుట్టుపక్కల రాజులు కూడా కలిశారు. కాబట్టి మనం పారిపోదాం, ప్రాణాలు రక్షించుకుంటే చాలు అనుకుని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిండ్రి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగంలోకి వచ్చి అక్కడ గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చటి నుంచి వెండి బంగారములు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో చొచ్చి అచ్చటి నుంచి తోము ఎత్తుకొని పోయి దాచిపెట్టారు. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము, మనం ఊరుకొన నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండి నెడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి చెప్పుదామని రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండకు పోతుమి, అచ్చట ఏ మనిషి మాకు కనబడలేదు, మనిషి చప్పుడైనా లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారం దగ్గర ఎవరు లేరు వారితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచాను. సో వాళ్ళు వెళ్ళగానే వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, జంతువులు అలాగే ఉన్నాయి, పశువులు అలాగే ఉన్నాయి. యుద్ధానికి కావాల్సిన గాడిదలు సామగ్రి మోయడానికి, యుద్ధం చేయడానికి గుర్రాలు కావాలి, అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.
వీళ్ళు పోయారు, ఒక గుడారంకి వెళ్ళి దోచుకున్నారు, తెచ్చుకున్నారు, దాచుకున్నారు, మళ్ళీ పోయారు. ఇక వాళ్ళు తీసుకెళ్ళలేనంతగా మిగిలిపోయింది. వచ్చేసి ఈ దినము మనము చేయనది మంచి పని కాదు, ఈరోజు శుభవర్తమానము గల దినం. సో ఇన్ కంపారిజన్ టు ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే వీ ఆర్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్. శుభవర్తమానం అంటే ఏంటండి? ద గుడ్ న్యూస్ విచ్ వీ నో. మనకు తెలుసు, రక్షణ మనకు తెలుసు, రక్షకుడు మనకు తెలుసు, ఆ రక్షణ కార్యం మనకు తెలుసు. సో స్పిరిచువల్ ఫుడ్ మనం తింటున్నాం, కానీ వాళ్ళకి లేదు. కాబట్టి నలుగురు కుష్ఠరోగుల వృత్తాంతం మనకొక హెచ్చరిక. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనము చెప్పుకోవాల్సి వస్తే సో వారు వెళ్ళి ఆ ద్వారా ఎంట్రన్స్ దగ్గర ఉండే పాలకుని చెప్తే, ఆ ద్వార పాలకుని హెడ్కి చెప్తే అతడు 11వ వచనం చూడండి, వాడు ద్వారపాలకుని పిలిచిన వాడు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపించును. మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసినది కనుక వారు పట్టణంలోంచి బయటకు వచ్చినట్లా మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశించగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వార్తారండి. అనగా ఇది కాన్స్పిరసీ. మొత్తానికి ఈ మనము లోపలే ఉన్నాం కాబట్టి మనల్ని బయటికి రప్పించడానికి సిరియన్లో ఒక కాన్స్పిరసీ చేశారు, పారిపోయినట్టు చేశారు. మనం బయటికి రాగానే పట్టుకొని చంపేస్తారు. సో ఎందుకు? ఈ రాజు దేవుని నమ్మలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి, ప్రవక్త వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆ మాటను తాను అంగీకరించలేదు కాబట్టి, ఇది దేవుడు కలిగించింది కాబట్టి దేవుని మీద ఎలీషాను చంపాలని ప్రయత్నం చేశాడు కాబట్టి, సో హీ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. అక్కడ 13వ వచనంలో, అప్పుడు అతని సేవకుల్లో ఒకటి ఇలాగ మనవి చేశారు, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియన్ల సైన్యం వెనకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపాను. కాబట్టి వారు వారి వెనక యోర్దాను నది వరకు పోయి, సిరియన్లు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తిరిగి చెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిరి. సో ఒక బ్యాడ్ కౌన్సిలర్ చూసాం, చెడ్డ సలహాదారుని. ఇక్కడ ఒక మంచి సలహాదారుడు. వీడేమంటున్నాడు తెలుసా? ఇంతమంది పోయారు కదా, ఇంకొక 5 పోవటానికి ఏంది? నేను పోతాను, నాతో పాటు ఒక 5 పంపించు. నేను పోతాను, నాతో పాటు ఒక 5 పంపించు, పోయి చూసి వస్తాం. సస్తే 5 చచ్చిపోతాం కదా. సో ఐ మస్ట్ అప్రిషియేట్ దిస్ పర్సన్స్ ఛాలెంజ్ అండి. 5 పంపించమన్నలా, నాకు ఒక 5 నీ అంటాడు, నేను పోతానంటున్నాడు. సో దట్స్ హౌ దిస్ పర్సన్ ఈజ్ డ్యూ టు బి అప్రిషియేటెడ్. సో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కనిపించిందంటే వీరు పారిపోతూ వేగంగా వెళ్ళటానికి వారి గుర్రాల మీద ఉండే బరువును కూడా పరవేసుకుంటూ, ఎందుకంటే బరువు ఎక్కుంటే గుర్రాలు పరిగెత్తవు, గుర్రాలను తేలిక చేసుకోవడానికి దే ఎంప్టీడ్ దేర్ లగేజ్. అట్లా యోర్దాన్ నది వరకు, ఆ బార్డర్స్ వరకు వెళ్తుంటే, సో వీటి వెళ్ళి వచ్చి చెప్పినప్పుడు 16th వర్స్, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికలు ఎవరును అమ్మబడను. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారం నిలబడటకు నిర్ణయించబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి 1 2 మానికలు ఎవరును, రూపాయి 1 ఒక మానిక సన్నపిండియు రేపు ఈ వేలప్పుడు సముద్రంలో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచడం అది జరుగునా అని ఆ దైవంతో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దాన్ని తినకపోదు అని అధిపతి చెప్పాను. జనుడు ద్వారమందు అతను తొక్కగా అతడు మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను. దట్స్ హౌ మనము ఏం చెప్తామో అదే మనకు జరుగుతుంది. సో ఆ రీతిగా ఈ 7th చాప్టర్లో ఈ లెప్రసీ పీపుల్ ఒక స్టోరీ మనకు తెలియజేయబడుతుంది. మంచి ఒక గాస్పుల్
కు సంబంధించిన ఒక ఎగ్జార్టేషన్ ఈ నలుగురు లెప్రసీ వాళ్ళ ద్వారా మనకు లభిస్తూ ఉంది. సో కమింగ్ టు ది 8th చాప్టర్, కొద్దిగా క్లుప్తంగా వెళ్తాను, ప్రయత్నం చేద్దాం. లేట్గా స్టార్ట్ చేస్తాం, 7:15 స్టార్ట్ చేసాం కాబట్టి ఐ హ్యావ్ టైమ్ అప్ టు 8:15 ఆర్ 8:20. సో 8th చాప్టర్లో, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పించబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట ఉండటం అనుకూలము, అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి ఆ ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశంలోనికి పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. 8th చాప్టర్లో మరి అనగా ఆ దేశాల్లో ఈ క్షామము, కరువు అనేది తరచుగా కనబడుతుంది. మనకు తెలిసిన ఒక వృత్తాంతం ఏంటంటే, ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్తాడండి, 3.5 సంవత్సరాలు వర్షం పడదు, దేశంలో కరువు ఉంటుంది, మంచు కూడా పడదు అంటూ పోయి కెరీతు వాగు దగ్గర కూర్చుంటాడు, కాకులు ఆహారం పెడతాయి. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు షూనేమి రాజుకి, 7 సంవత్సరాలు కరువు అంటున్నాడు. ఇక్కడ లాజిక్ ఒకటి మీకు అర్థం కావాలి. 2 పాళ్ళు, నాకు 2 పాళ్ళు కావాలంటాడు కదా, డబుల్ పోర్షన్. సో ఏలియా దాదాపు ఒక 10 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేశాడు. ఓకే, ఏలియా 3.5 సంవత్సరాలు కరువు ప్రకటిస్తే ఎలీషా ఉన్నాడు 7 years, డబుల్ ద పోర్షన్. సో ఆయన ఈ షూనేమీరాల దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఆమెకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, గాడ్ హ్యాజ్ ఎ కన్సర్న్ ఓవర్ హిజ్ ఓన్ పీపుల్. దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎందుకంటే అక్కడున్న వారందరిలో ఆమె మాత్రమే మన మధ్యకు వచ్చిపోయేవాడు దైవజనుడు. అతనికి ఆహారం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, పైన ఒక గది నిర్మించాలి, పడక గదిని ఏర్పాటు చేయాలి, ఎప్పుడు వచ్చినా అక్కడ ఉండాలి. సో ఆమె దైవజనుని పట్ల ఒక శ్రద్ధ వహించి ఒక ఏర్పాటు చేసింది. భర్త దానికి సమ్మతిస్తాడు, అనుమతిస్తాడు. వారింట్లో గర్భఫలం లేకపోతే దేవుడు ఆ గర్భఫలాన్ని ఇస్తాడు. ఆ బిడ్డ చనిపోతే చనిపోయిన బిడ్డను బ్రతికిస్తాడు. సో ఈమె షూనేమీరాలు, బట్ స్టిల్ దేవుని యొక్క కన్సర్న్లో. సో ఎలీషా వచ్చి ప్రత్యేకంగా ఈమెకు చెప్పడానికి గల కారణం ఏంటండి, దేవుని యొక్క కన్సర్న్లో ఉంది కాబట్టి. తన ప్రేమించిన ప్రజల పట్ల దేవుడు ఆసక్తి కలిగినవాడు కాబట్టి వచ్చి, అమ్మా నీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపో అని పంపిస్తాడు. 7 years తర్వాత ఆమె తిరిగి వస్తుంది. 7 years తర్వాత 3వ వచనం, అయితే ఆ 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలోంచి తిరిగి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటకై రాజును దగ్గపోయాను. రాజు ఆ దైవజనుడి పనివాడు గెహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యం నాకు తెలియచెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి ఈ ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహజీ, నా ఏలినవాడైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో ఆ సంగతి చెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశంను విడిచిపెట్టినప్పటి నుంచి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. సో ఆనాటి కాలంలో రాజుగారు అనగా ఒక స్థలము, దాని హక్కుదారుడు లేకపోతే వాస్తవంగా అది రాజుగారి సొత్తు అవుతుంది. ఆహాబు నాబోతును చంపిస్తాడు. ఎందుకు? అంతే. సో ఆటోమేటిక్గా హక్కుదారుడు చనిపోతే ఆటోమేటిక్గా అది అవుతుంది, రాజు అయిపోతుంది. సో ఈమె 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది కరువు కాలంలో, అక్కడ ఎవరు లేరు. సో వాస్తవంగా రాజుగారు ఆ పొలాన్ని, ఆ పొలంలో ఉన్న పంటను తానే స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆమె రిటర్న్ వచ్చిందో, మరి ఆ రాజుగారు ఎలీషా గురించి ఎంక్వైరీ చేసి ఎలీషా ఏమేం చేశాడని ఎంక్వైరీ చేస్తూ ఎవరిని అడుగుతాడండి? మరి గెహాజీ అప్పటికే కుష్ఠరోగం వచ్చి వెళ్ళిపోయాడుగా.
5th చాప్టర్లోనే గెహజీ అవుట్. 5th చాప్టర్లోనే గెహజీ అవుట్. కాబట్టి ఈ ఈ వృత్తాంతాన్ని ఎత్తి రాస్తున్న ఈ స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, స్క్రైబ్స్ ఉన్నారో, రచయితలు, ఇది ఆ నయమాను సంఘటన కన్నా ముందే ఆ బిడ్డను బాగు చేసిన అక్కడ జరిగిన సంఘటన, ఆ నయమాను ఆ 5th చాప్టర్లో జరిగిన సంఘటన కన్నా ముందు జరిగింది. అనగా 4th చాప్టర్ యొక్క అపెండిక్స్ ఈ వాక్య భాగం. కాబట్టి అప్పుడు గెహజీ ఎలీషాతోనే ఉన్నాడు. ఆమె కుమారుని బ్రతికించిన వృత్తాంతం ఫ్రెష్ ఇన్ఫర్మేషన్. కాబట్టి రాజుగారు ఎంక్వైరీ చేయడం అనేది ప్రాబబిలిటీ అనే విషయము అక్కడ మనకు కనబడుతూ, ఈ మొదటి 6 వచనాలు 4వ అధ్యాయం చివరిలో ఉండవలసిన విషయాలనే విషయం మనకు పండితుల యొక్క విశ్లేషణ. సో ప్రాబబ్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 4th చాప్టర్ అన్నది పండితుల యొక్క విశ్లేషణ. సో 7వ వచనం నుంచి గమనిస్తే 8th చాప్టర్ 7th నుంచి, ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలంలో సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి, నీ ఒక కానుక చేత పట్టుకొని దైవజనుడు అతను ఎదుర్కొని పోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హుజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోతంత కానుక తీసుకుని అతను ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడు సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. ఇక్కడ మరలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ఈ రాజు ఎవరండి? సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు కాదు, యూదా రాజు కాదు. సిరియా రాజు ఎవరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు? ఎలీషా దగ్గరికి. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి అన్యుడైన సిరియా రాజు ఎంక్వైరీకి పంపిస్తున్నాడు. కనుక్కోరా, పోయిరా నాన్న, నాకు బాగలేదు, జబ్బు వచ్చింది, నేను బాగుపడతాను లేదా అని పోయి ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆ దైవజన దగ్గరికి వెళ్ళి కనుక్కో అంటాడు. ఎవరు? ఒక్కసారి 1st చాప్టర్కి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్లో, రాజుల 2వ గ్రంథం 1st చాప్టర్లో మొదటి భాగం నుంచి చదువుతాను. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడి, అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలోంచి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో విచారించడానికి దూతను పంపగా, యెహోవా దూత తిప్షీడని ఏలియాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు దగ్గర పంపిన దూతను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతను బయల్జెబూబు వద్దకు విచారించబోచున్నారా? మీకు ఇప్పుడు ఏం అర్థమైంది చెప్పండి? ఇశ్రాయేలు రాజు అనగా దేవుని ఎరిగిన ఇశ్రాయేలు రాజు తనకు జబ్బు కలిగితే బయల్జెబూలు దగ్గర, ఎక్రోను దేవతల దగ్గర ఎంక్వైరీకి పంపిస్తాడు. ఇక్కడ అన్యుడైన సిరియా రాజు తనకు జబ్బు కలిగితే ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడు. హూ ఇస్ బెటర్ చెప్పండి? వాట్ ఏ గ్రేట్ ఇది కదండి, ట్రాన్స్ఫర్మేషన్ కాదు కానీ ఒక మార్పు. సో దేవుని ప్రజలమైన మనదా, నేను అంటే ఐఎమ్ సారీ, నేను ప్రతిదీ మన నేటి కాంటెక్స్ట్కు కంపేర్ చేస్తాను ఈరోజు. ఎందుకనంటే మనలో కూడా చాలామంది మనకు సమస్యలు కలిగినప్పుడు ఈ రీతిగా వైట్ వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారా వీరి ద్వారా ఎంక్వైరీ చేయించుకుంటారు. కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటారు, కొంతమంది క్రైస్తవ జ్యోతిష్యులు వచ్చారు. ఈ గవర్నమెంట్ ఉంటుంది, 10 మంది ఇంతమంది వస్తారని చెప్పిన జ్యోతిష్యులు కూడా ఉన్నారు. సో మనలో ఈ అన్యాచారాలు మనలో ఇంకా కొనసాగుతున్నాయి. కానీ క్రైస్తవేతరులు కొంతమంది వారికి సమస్య కలిగినప్పుడు వారి ప్రయత్నాలు వారు చేసినప్పటికీ కూడా, మా బిడ్డకు బాగాలేదండి, ఏ దేవుడైతేనే మమ్మల్ని బాగు చేస్తే చాలు, ఏ దేవుడైతేనేమి మా బిడ్డ బాగైతే బాగుంది, నా భర్త బాగైతే బాగుంది, నా భార్య బాగైతే బాగుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రార్థించమని అడిగిన క్రైస్తవేతరులు చాలామంది.
నా అనుభవంలో నెల్లూరు పట్టణంలో చాలామంది అంటే ఇన్ కంపారిజన్ మనలో అంతటి విశ్వాసం లేదు. కొంతమంది చెప్పుకోవడానికి కూడా జబ్బులు దాచుకుంటుంటారు. మరి అదేం మరి అర్థం కాదు. చెప్తే ఆ జబ్బుని మేమేం పెద్దవి చేయం కదా, ప్రార్థన చేస్తాం అంతే. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ జబ్బులు దాచుకోవడమే కాకుండా తాము జబ్బు పడ్డ సంగతి చెప్పకపోవడమే కాకుండా, పాస్టర్ గారు మా దగ్గర రాలేదండి, మేము ఇంత ఇంతలో ఉంటే మేమే జ్యోతిష్యాలు చెప్తామా లేకపోతే సోదరులు చెప్తామా? నువ్వు చెప్తే కదా మాకు తెలిసేది. సో there is so much of faith from non-Christian backgrounds in comparison to the people from the Christian background. So much of faith. మనలో లేని విశ్వాసం వాళ్ళ దగ్గర. సో ఈ కంపారిజన్ కనుక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఈ కంపారిజన్కు ఈ రెండు మాత్రమే చెప్పాను. ఇశ్రాయేలు రాజు తను కింద పడి జబ్బు పడితే నేను బ్రతుకుతానా లేనా అని తెలుసుకోవడానికి ఎక్రోన్ దేవత దగ్గర పంపిస్తాడు. వేరే సిరియా రాజు తాను జబ్బు పడితే నేను బ్రతుకుతానా లేనా అని చెప్పేసి ఇశ్రాయేలు దేవుని సేవకుడు అనేటువంటి ఎలీషా దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. బహుశా నేను అనుకుంటాను ఇట్ వాస్ బికాస్ ఆఫ్ నయమాన్. ఇందాక చెప్పినప్పుడు కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉంది, నిజమైన నయమాను పోయి చెప్పింటాడు అంటే దిస్ ఇస్ వాట్. అరే నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేసే దేవుడు నన్ను బాగు చేయడా? ఉంటుంది కదా ఆ తలంపు రాదా? రాజుగారి దగ్గర సైన్యాధ్యక్షుడికి అంత క్లోజ్గా ఉన్న అసోసియేట్ అతని కుష్ఠరోగం మొత్తం పోయి పసిబిడ్డ దేహంలాగా బాగైపోతే అతను అక్కడ వెళ్ళి ప్రకటిస్తుంటే మొట్టమొదటి కోపం వచ్చినప్పటికీ కూడా తనకు మళ్ళీ ఇంకో సమస్య వచ్చినప్పుడు తన దేవుళ్ళు తన దేవతలు కాపాడలేనప్పుడు he sends an inquiry. So a silent feature from the life of Naaman, what I feel I took it granted అండి. అంటే మనకు లేఖనాల్లో ఆ మాటలు లేవు కానీ నయమాను గురించి, బట్ ఐ ఫీల్ ఇన్ కంపారిజన్ వీరిద్దరి మధ్య ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి ఆ రాజుల మధ్య ఉన్న ఈ సంవాదంలో ఐ ఫీల్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెన్. నయమాను ఒక ఎవాంజలిస్ట్గా సిరియా దేశంలో పరిచర్య జరిగించి దేవుని ప్రకటించి ఉండవచ్చు అన్నది నా భావన. ఎవిడెన్సెస్ లేవు, నా భావన మాత్రమే. ఇట్స్ ఓన్లీ మై ఫీలింగ్. సో హుజాయేలును పిలిచి నీవు ఒక కానుక పట్టుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు, 40 ఒంటెల నిండుగా కానుకలు తీసుకుని వెళ్తాడు హుజాయేల్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒక హుజాయేల్ అనే వ్యక్తిని పంపించి ఆ కానుకలు తీసుకెళ్ళి నేను బ్రతుకుతానా లేదా అని అంటే నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదని నేను అడుగుటకు పంపినగా అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి ఆవశ్యకముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియచేసిన పనికి నువ్వేమో బాగుపడతావు, చచ్చిపోతావు. నిశ్చయముగా నువ్వు బాగుపడతావు, నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు. ఆశ్చర్యం కదండి. నువ్వు బాగుపడతావని పోయి చెప్పు, అలాగే పోయి నువ్వు చచ్చిపోతావని చెప్పడం అనేది అక్కడ కనబడుతూ ఉంది. సో ఆ మాట చెప్పి 11 వచ్చిన హుజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచూ కన్నీళ్లు రాల్చాడు. సో ఎప్పుడైతే మీ యజమాని మీ రాజు బాగుపడతాడు చచ్చిపోతాడు అని చెప్పినప్పుడు ఆ హుజాయేలుకి అర్థం కాక ముఖం చిన్నబోతుంది. అనగా ఫీలింగ్స్ మారిపోతాయి. ఏంది నాకేం అర్థం కావట్లేదే అని ఒక విధమైన, ఇప్పుడు రాజుకి నేను ఏం పోయి చెప్పాలి? రాజా నువ్వు బాగుపడతావని చెప్పాలా, నువ్వు చస్తావని చెప్పాలా, ఏమని చెప్పాలి? సో హీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. అతని ముఖము చిన్నబోతుంటే ఎలీషా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. ఎలీషా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు అడుగుతాడు, అదేంటయ్యా నువ్వు ఏడుస్తున్నావేంటి, మా రాజుగారు చచ్చిపోతా అంటే నువ్వు ఏడుస్తున్నావేంటి? అప్పుడు ఎలీషా అంటాడు, 12 వచనం చూడండి, నా ఏలినవాడా నీవు కన్నీళ్లు రాల్చదివేమని అతని అడుగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరించెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలంలో నీవు కాల్చివేయుదు. ఎవరు? హుజాయేలు. హజాయేల్ ఓకే, హజాయేలు
ఇశ్రాయేలు వారి గట్టి స్థలము నీవు కాల్చివేదు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేదువు, వారి పిల్లలను నేలకు వేచి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులు చింపివేదు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండేటి చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసును నేను ఇంతటి కార్యము చేటుకు ఎంతటి వాడను అని అతనితో అనగా. సో ఏమంటున్నాడంటే, కన్నీళ్లు ఎందుకు కాల్చాడు? మీ రాజుగారు బాగవుతాడు, చచ్చిపోతాడు, కానీ నువ్వు మాత్రం ఇశ్రాయేలు ప్రజల మీద భయంకరమైన తీర్పు, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా హింసించబడతారు, యవనస్తులు గర్భిణీ స్త్రీల కడుపులు కూడా చీల్చబడతాయి. సో ఈ విషయాన్ని అనగా ఎలీషా లైఫ్లో చాలా విషయాలు హీ ఫోర్సెస్ ద భవిష్యత్ అని తెలుస్తుంటుంది. ఎలీషా చేసిన అద్భుతాలు చాలా వరకు కూడా మీకు గుర్తుందో లేదా, షూనెమీరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ ఎలీషా అంటాడు, నాకేదో మరుగు చేశాడు దేవుడు, నాకు ఈ విషయం చెప్పకుండా మానేశాడు అనగా అతని నమ్మకం ఏంటంటే ప్రతిదీ దేవుడు నాకు చెప్తాడు అని. సో నెక్స్ట్ ఏమి జరగబోతుందో అన్నది ఎలీషా చూసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమి జరగబోతుందో తెలిసేసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటాడు. వాడికి అర్థం కాదు, అసలు ఆ హజాయేలుకి అర్థం కాదు. అదేంటండి, మా రాజుగారు బాగుపడతాడని చెప్పావు, చచ్చిపోతాడని చెప్తావు, మళ్ళీ నేను పోయి మీ వాళ్ళని చంపుతానంటున్నావు, ఇది ఏంటి, అది నాకేం అర్థం కావలేదంటే అప్పుడు అతను అంటాడు, నీవు సిరియా మీద రాజు వగుదువు, యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడని చెప్పాను. అంటే ఆ రాజుగారు చచ్చిపోతారు, నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు ఏం చేస్తావు? ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తావు. అది నాకు కనబడింది కాబట్టి నా కళ్ళమడి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇతను హజాయేలు ఏం చెప్పాలి పోయి సిరియా రాజుకి? నువ్వు చస్తావు, నేను రాజును అవుతాను అంటే ఊరుకుంటాడా? సో చాలా సంకట పరిస్థితి. సర్ప్రైజింగ్లీ ఇక్కడ చూడండి, అతడు ఎలీషాని విడిచి వెళ్ళి తన యజమాని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినది ఏమని అతడు అడుగుగా, నిజంగా నీవు బాగుపడుదువని అతడు చెప్పినను. అయితే మరునాడు హజాయేలు ముదురు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అనగా మనోళ్ళు చూపిస్తుంటారు కదా, దిండు మొహం మీద పెట్టేసి ఊపిరాడకుండా చంపుతుంటుంది సార్. సో ఆ జబ్బులోంచి బాగుపడ్డాడు, కానీ ఎవరినైతే నేను బతుకుతాలేనో లేదో కనుక్కోమని పంపించాడో ఆ కనుక్కున్న వ్యక్తే చంపేశాడు. సో దట్స్ హౌ హజాయేల్ బికమ్స్ ద కింగ్. సో టు క్లోజ్ ది చాప్టర్, 16వ వచనం నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగము మనము 2 క్రానికల్స్ 21:1-20లో మనం ఆల్రెడీ డీల్ చేస్తున్నాం. 2 క్రానికల్స్ మీరు అక్కడ రాసుకోండి. 16వ వచనం నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగము. గతంలో అనగా దినవృత్తాంతం మనం 25 వరకు కవర్ చేసాం. ఆ కవర్ చేయబడిన వాక్య భాగంలో 21 నుంచి 20 వరకు 21వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో అది కనబడుతుంది. టైం లేదు కాబట్టి నేను ఇది కావాలంటే నేను నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 25 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగము 2 క్రానికల్ 22nd చాప్టర్ ఫస్ట్ 10 వర్సెస్లో అక్కడ రిపీట్ చేయబడింది. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఎప్పుడైతే ఈ ఇద్దరు రాజుల గురించి ఉంటుందో అవి రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రిపీట్ చేయబడతాయి. నేను ఆల్రెడీ మనం డీల్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీక్ నేను ఉండను. ఆ తర్వాత వీక్ ఇది కొద్దిగా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకు వెళ్తాను. సో వేర్ ఎవర్ దీస్ 2 kings ఆర్ ఫౌండ్, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ బోత్ బుక్స్, 2 క్రానికల్స్ అండ్ 2 Kings. ఈ సపరేట్గా ఉన్నప్పుడు కింగ్స్లో 2 Kingsలో ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఉంటుంది, 2 క్రానికల్లో యూదుల రాజు చరిత్ర ఉంటుంది. ఇద్దరు కలిసినప్పుడు 2 చోట్ల ఉంటుంది. సో ఇప్పటివరకు నేను 2 క్రానికల్ 25లోంచి వెనక్కి రావడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా గురించి ఏలియా గురించి అక్కడ క్రానికల్స్లో లేదు కాబట్టి వెనక్కి వచ్చి వీరిద్దరి గురించి మనము
స్టడీ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 చాప్టర్స్ ఎలీషా కనబడతాడు. సో వీ కంటిన్యూ ద సెకండ్ కింగ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. లెట్స్ ప్రే. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈనాటి బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మాకు విశదపరిచారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ దాన్ని అనుసరించి ప్రభా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా దానికి అనుగుణంగా మలచబట్టకు మార్చబట్టకు మీ సహాయం తెచ్చి వేడుకుంటూ పాల్గొన్న ప్రతిబిడ్డను దీవించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన మనకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, వాక్య పరిశోధనకు సదా తోడేను గాక.